అందరికీ నమస్తే అండి. అనారోగ్య సమస్యలు దూరం అవ్వాలన్నా, శని ప్రభావం వలన కలిగే బాధలు పోవాలి అన్నా, మంచి బుద్ధి ప్రవర్తన కలగాలి అన్నా ఆంజనేయ స్వామి పూజ ఎంతో ప్రత్యేకమైనది. మనకు దగ్గరలో హనుమాన్ జయంతి రాబోతుంది కదండి. దానికి సంబంధించి ఆ రోజు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ చాలా తేలికగా స్వామికి పూజ ప్రత్యేకంగా ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో తెలపబోతున్నాను. ఈ కలియుగంలో మనం చేసే పూజలు వ్రతాల వలన త్వరగా అనుగ్రహించే దేవతామూర్తులలో ఆంజనేయ స్వామి ఒకరండి. హనుమాన్ జయంతి అంటే ఆ రోజు అందరికీ కూడా ప్రత్యేకమైన పర్వదినమండి. మీ దగ్గర ఆంజనేయ స్వామి ఫోటో విడిగా ఉన్నట్లయితే పూజా మందిరంలో కానీ లేదా సపరేట్గా పీఠం పెట్టుకొనైనా ఈ విధంగా పూజించుకోవచ్చు. లేదంటే శ్రీ సీతారాముల పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదండి, ఆ ఫోటోలో సీతారాములు హనుమాన్ సమేతంగా ఉంటారు కాబట్టి ఆ ఫోటో పెట్టుకొనైనా సరే ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామికి కుంకుమ బొట్టు అలంకరించకూడదు, సింధూరంతో బొట్టు పెట్టాలి. అలాగే స్వామివారికి తమలపాకులంటే మహాప్రీతికరము కాబట్టి ఈ రోజు పూజలో స్వామివారిని తమలపాకుల మాలతో అలంకరించి పూజ చేసుకుంటే మంచిదండి. ఈ తమలపాకుల మాలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, ఎన్ని ఆకులతో సిద్ధం చేసుకోవాలి, అసలు తమలపాకులంటే ఆంజనేయ స్వామికి ఎందుకు అంత ప్రీతికరము అనే విషయాలకు సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో షేర్ చేశానండి. వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి తప్పకుండా చూడండి. అదేవిధంగా ఈరోజు ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో అలంకరించి పూజ చేస్తే కూడా చాలా మంచిది. అయితే వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున మనము హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము. కొన్ని ప్రాంతాల వారు చైత్ర మాసంలో జరుపుకుంటారండి. అయితే హనుమాన్ దీక్ష తీసుకునేవారు చైత్ర పౌర్ణమి నుండి ప్రారంభించి వైశాఖ బహుళ దశమి వరకు అంటే 41 రోజులండి. దీనినే మనము మండలము అంటాము. ఈ రోజున దీక్షను ముగిస్తారు. ఇక్కడ నేను నా దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని పూజలో పెట్టుకోవటానికి ఒక రాగి ప్లేటు మీద ఈ విధంగా తమలపాకులు పెట్టుకొని వాటికి కూడా సింధూరంతో బొట్టు పెడుతున్నాను. ఇలా సిద్ధం చేసుకున్న తరువాత ఈ ప్లేటును పెట్టుకోవటానికి ఒక చిన్న పీట వేసి ఆ పీట మీద ఈ ప్లేటు పెడుతున్నాను. స్వామివారిని కూర్చోపెట్టడానికి ఈ తమలపాకుల మీద మరొక చిన్న ప్లేటు పెట్టుకొని కొన్ని పూరేకులు ఉంచి చక్కగా సింధూరంతో బొట్టు పెట్టి అలంకరించిన స్వామివారి విగ్రహాన్ని పెట్టుకుంటున్నాను. అయితే ఈ వైశాఖ మాసంలో బహుళ దశమి మే 12 మంగళవారం రోజు వచ్చిందండి. ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజు హనుమాన్ జయంతి రావటం చాలా విశేషం. ఆ రోజు చాలా ముఖ్యమైన రోజండి. ఎవరైతే గ్రహపీడల వలన బాగా బాధపడుతున్నారో, అలాగే శత్రుభయం ఎవరికైతే ఎక్కువగా ఉందో, అదేవిధంగా అనుకున్న పనులు అవటం లేదు అనుకుంటున్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామిని పూజించటం వలన గ్రహ దోషాలు సకల భయాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. అదేవిధంగా ఈ రోజు అతి ముఖ్యంగా ఆంజనేయ స్వామికి మహాప్రీతికరమైన అప్పాలమాల కానీ వడమాల కానీ బూరెల మాల కానీ ఈ రోజు తప్పనిసరిగా వెయ్యాలి. ఈ అప్పాల మాలను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి చూడండి. ఆంజనేయ స్వామి వారికి 5 అనే సంఖ్య మహాప్రీతికరమైనది. అందుకే స్వామివారిని పూలతో అలంకరించుకున్న తర్వాత ఈ రోజు స్వామివారికి ప్రత్యేకంగా 5 వత్తులతో దీపాన్ని వెలిగించి పూజ చేసుకోవాలి. అది కూడా సింధూరం వత్తులతో దీపారాధన చేసుకోవాలి. సింధూర వత్తులను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక ప్లేటులో కొద్దిగా సింధూరం తీసుకొని ఆ సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న సింధూరంలో మన దగ్గర ఉన్న వత్తులను వేసి ఈ విధంగా సింధూరంలో కలుపుకోవాలి. శని ప్రభావం ఉంటే ఇంట్లో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మానసికంగా శారీరకంగా ప్రశాంతత ఉండదు, కలతలు వస్తూ ఉంటాయి. ఆంజనేయ స్వామిని పూజించటం వలన శని బాధలు గ్రహదోషాలు దుష్టపీడలు అన్నీ కూడా తొలగిపోతాయండి. అందుకే ఆంజనేయ స్వామి వారికి కొంతమంది సంకల్పం తీసుకుని పూజ చేసుకుంటారు. చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు అంటే మధ్యలో మొత్తము 41 రోజులు ఉంటాయండి. ఈ 41 రోజుల్లో కూడా సంకల్పంతో హనుమాన్ చాలీసా చదువుతారు. ప్రతిరోజు ఒకసారి కానీ 3 సార్లు కానీ 5 సార్లు కానీ ఈ విధంగా సంకల్పం తీసుకునేవారు ఉంటారు. ఈ విధంగా వత్తులు తయారు చేసుకున్న తరువాత దీపపు ప్రమిదకు కూడా గంధం రాసి బొట్టు పెట్టాలి. ఈ దీపపు ప్రమిద మట్టిది కానీ వెండిది కానీ ఇత్తడిదైనా పర్వాలేదు. మీ వీలును బట్టి మీ దగ్గర ఏ ప్రమిద
ఉంటే అది తీసుకోండి. ముఖ్యంగా సంతానం లేని వారు ఒక మండలం పాటు హనుమాన్ చాలీసా చదువుకొని స్వామివారికి పూజ చేసుకొని పండు నివేదన చేసి ఆ పండును ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ విధంగా చేయటం వలన తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారండి. మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి, లేదంటే నువ్వుల నూనెతో అయినా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఈ విధంగా పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకొని ముందుగా దీపారాధన చేసుకొని తరువాత 5 వత్తుల దీపాన్ని వెలిగించాలి. దీపాల దగ్గర పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకొని తరువాత 5 వత్తుల దీపానికి పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోవాలి. మనము ఏ పూజ చేసినా ముందుగా గణపతికి పూజ చేస్తాం కదా. ఇక్కడ వీడియోలో నేను గణపతి పూజ చూపించటం లేదండి. ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకుంటే పక్కనే పసుపుతో గణపతిని చేసి పూజలో పెట్టుకొని పసుపు గణపతికి పూజ చేసుకోండి. లేదా మీరు ఈ పూజా మందిరంలో చేసుకుంటే మనకు పూజా మందిరంలో గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటుంది కదండి, అక్కడ గణపతి పూజ చేసుకోవచ్చు. స్వామివారికి పుష్పాలు సమర్పించి ఈ రోజు షోడశోపచార పూజ చేసుకోవాలండి. మామూలు రోజుల్లో మనము ఎక్కువగా పంచోపచార పూజ చేస్తూ ఉంటాం కదా, కానీ ఇటువంటి ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం దేవతామూర్తులను ఆవాహనం చేసుకొని షోడశోపచార పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ రోజు పూజలో స్వామివారిని ఎర్రటి అక్షతలతో, ఎర్రటి పూలతో, తమలపాకులతో పూజించాలండి. మనము ఆంజనేయ స్వామివారికి పూజ చేసుకున్న రోజు తప్పకుండా రాముల వారికి కూడా పూజ చేసుకోవాలి. పూజలో రాముల వారి ఫోటో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా రాముల వారి అష్టోత్తర శతనామావళి చదువుకున్నా పర్వాలేదు. లేదా శ్రీరామ రామేతి అనే శ్లోకాన్ని తప్పకుండా చదువుకోండి. ఎక్కడైతే రామ కీర్తన జరుగుతుందో, రామ భజన జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు సంతోషంతో అక్కడే ఉంటారని చెబుతారు. అందుకే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం పొందాలి అంటే రామనామ జపం చెయ్యాలి. అదే విధంగా ఈ రోజు పూజలో ఆంజనేయ స్వామి అష్టోత్తరాలు, హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకము ఇవన్నీ చదువుకుంటూ స్వామివారికి సింధూరం కలిపిన అక్షతలతో, తమలపాకులతో ఆకు పూజ చేసుకోవాలి. అలాగే ఈ రోజు పూజలో తమలపాకుల మీద శ్రీరామ జయరామ అని రాసి స్వామివారికి పూజ చేస్తే స్వామివారు చాలా సంతుష్టులవుతారండి. శ్రీరామ అన్న నామం అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరము. ఆ నామము ఎక్కడ వినిపిస్తే అక్కడే ఆంజనేయ స్వామివారు తిష్ట వేసుకొని కూర్చొని ఉంటారండి. అందుకే హనుమాన్ జయంతి రోజే కాకుండా అవకాశం ఉన్నప్పుడల్లా స్వామివారిని తమలపాకులపై ఈ విధంగా శ్రీరామ అని రాసి పూజిస్తే చాలా మంచిది. ఆంజనేయ స్వామికి ఆకు పూజ అంటే ఎంతో ప్రీతికరమైనదండి. అది మనందరికీ తెలిసిన విషయమే కదా. మనము ఏ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చూసినా అక్కడ స్వామివారికి తమలపాకుల మాలతో కానీ తమలపాకుల పూజతో కానీ పచ్చగా కనిపిస్తారు. అందుకే ఈ రోజు తప్పకుండా స్వామివారికి ఇంట్లో ఆకుపూజ చేసుకోండి. ఒకవేళ ఇంట్లో కుదరకపోతే కనీసం గుడిలో అయినా స్వామివారికి ఆకుపూజ చేపించండి. హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తప్పకుండా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. గుడికి వెళ్ళి అక్కడ నువ్వుల నూనెతో స్వామివారికి దీపారాధన చేస్తే శనిపీడలు, గ్రహపీడల నుండి చాలా వరకు ఉపశమనం అనేది కలుగుతుంది. అదేవిధంగా 5 ప్రదక్షిణలు చెయ్యాలి. మనము ఏ దేవతామూర్తి గుడికి వెళ్ళినా 3 ప్రదక్షిణలు చేస్తాము. కానీ ఆంజనేయ స్వామివారికి 5 అనే సంఖ్య మహాప్రీతికరం కాబట్టి స్వామివారికి ఎప్పుడు ప్రదక్షిణలు చేసినా 5 సంఖ్యలో చెయ్యాలి. గుడికి వెళ్ళినప్పుడు గుడిలో శక్తి ఉన్నవారు ఈ రోజున హనుమాన్ చాలీసా పుస్తకాలను పంచిపెడితే చాలా మంచిదండి. స్వామివారికి అష్టోత్తరం చదువుకున్న తర్వాత ధూపం వేసి దీపం చూపించాలి. ఈ రోజు స్వామివారికి ముఖ్యంగా అరటిపళ్ళు, వడపప్పు, పానకము, జామ పండ్లు, మామిడి పండ్లను నైవేద్యంగా నివేదించాలండి. స్వామివారికి 5 అనే సంఖ్య మహాప్రీతికరం కాబట్టి ఈ రోజున స్వామివారి దగ్గర ఏదైనా సరే 5 సంఖ్యలో పెడితే చాలా మంచిది. అంటే నైవేద్యంగా అరటి పండ్లు పెడితే 5 అరటి పండ్లను, మామిడి పండ్లు, జామ పండ్లు ఏవైనా సరే 5 సంఖ్యలో పెడితే చాలా మంచిది. అదే విధంగా ఈ రోజు ఆంజనేయ స్వామికి పంచహారతితో కర్పూర నీరాజనం ఇవ్వాలండి. ఇక నియమాల విషయానికి వస్తే హనుమాన్ జయంతి రోజు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా అసలు నాన్ వెజ్ అనేది తినకూడదు. బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి. పూజలో స్వామివారికి వాడిన సింధూరాన్ని, అక్షతలను తీసి భద్రపరుచుకొని ప్రతిరోజు పిల్లలు స్నానం చేశాక సింధూరం
సింధూరంతో బొట్టు పెట్టి అక్షతలు తలపై వేస్తే చాలా మంచిదండి. అలాగే రాత్రి పడుకునే సమయంలో పిల్లలకు ఈ సింధూరంతో బొట్టు పెడితే ఎటువంటి పీడకలలు రావు, భయపడకుండా ప్రశాంతంగా పడుకుంటారు. పిల్లలకు ప్రతిరోజు ఈ విధంగా చేయటం వలన పిల్లలకు ఎటువంటి చెడు కలలు రాకుండా, ఎటువంటి భయాలు లేకుండా, ఎటువంటి దుష్టశక్తి గ్రహాలు పిల్లల దగ్గరికి రాకుండా ఉంటాయి. అలాగే పిల్లలు కూడా చాలా ధైర్యంగా ఉండగలుగుతారండి. అదేవిధంగా స్వామివారికి ఆకు పూజ చేసిన తమలపాకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టుకొని ఆకులు వడిలిపోయాక పారే నీటిలో కలపాలి. ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవటం వలన గురువును పూజించిన ఫలితం మనకి కలుగుతుందండి. అందుకే పిల్లలకి ఎక్కువగా ఆంజనేయ స్వామికి పూజ చేయటం నేర్పించాలి. పిల్లలే కాదండి, పెద్దలు కూడా ఆంజనేయ స్వామికి పూజ చేయటం వలన, అంటే గురువును శాంతింప చేయటం వలన మనకు అన్నీ కూడా వాటంతటవే సమకూరుతాయి. ముఖ్యంగా ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయండి. సో హనుమాన్ జయంతి రోజు ఎవరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి. మీరిచ్చే ఆ ఒక్క లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.